ఇప్పుడంతా గోల్డ్ టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, బంగారం ధర 1,00,000కు చేరిందంట కదా అనే మాటే వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైం రికార్డుకు చేరుకుంది గోల్డ్ ప్రైస్. క్షణ క్షణం పెరుగుతున్న పసిడి ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న సామాన్యుడు పసిడి ధరలు చూసి అవాక్కవుతున్నారు. అవును, బంగారం ధర రోజు రోజుకు రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర 1,00,000 దాటేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,000 పలుకుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు బంగారం ధర $3,467 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 1,11,000 వరకు ఉంది. విజయవాడ, విశాఖ సహా 2 రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోనూ 10 గ్రాముల పసిడి ధర ₹1,00,000కు చేరువైంది. వరుసగా 4వ ట్రేడింగ్ సెషన్లోనూ దీని ధర పెరిగింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్ ధర మంగళవారం ఇంట్రాడేలో 1,899 పెరిగి 99,178కి చేరింది. ఆపై 98,880కు తగ్గింది. ఆగస్టు కాంట్రాక్ట్ ధర 99,800 వద్ద కొనసాగుతుండగా అక్టోబర్ కాంట్రాక్ట్ గోల్డ్ మాత్రం ఏకంగా 2,000 పెరిగి ₹1,00,000 మార్కు దాటేసింది. సాధారణంగా అక్షయ తృతీయకు ఎంతో కొంత బంగారం కొనుగోలు భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. కానీ బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. అటు బంగారం వ్యాపారంలోనూ టెన్షన్ మొదలైంది. కొనుగోలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్షయ తృతీయ రోజు నాటికి బంగారం కాస్తైనా తగ్గుతుందేమోనని చూస్తున్నారు. ఒకవేళ ఇదే స్థాయిలో ధరలు కొనసాగితే ఆ మేర అమ్మకాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ట్రంప్ టారిఫ్ల అంశం. టారిఫ్ల విషయంలో అమెరికా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చైనాతో మాత్రం వివాదం కొనసాగిస్తోంది. అయితే వడ్డీ రేట్ల కోత విషయంలో ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్, ట్రంప్ మధ్య వివాదం నెలకొంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి, ఆ దేశ రుణాల గురించి ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరోవైపు చైనా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉండటంతో పసిడి ధర పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు.